గాడ్స్ ఫుడ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొకసారి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. గత వీడియోలో 5వ అధ్యాయానికి సంబంధించిన విషయాలను మనము తెలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ యొక్క వీడియోలో 6వ అధ్యాయం గురించి ధ్యానం చేద్దాం ప్రియులారా. 5వ అధ్యాయంలో మనం ఎన్నో విషయాలు భక్తుడైన యోహాను చూసిన దర్శనాన్ని బట్టి ఆ యొక్క సింహాసనం ఎదుటను 4 జీవులు 24 పెద్దల మధ్యను గొర్రెపిల్ల అంటే మనుష్య కుమారుడు నిలిచి ఉండుట, అలాగే ఆ యొక్క దానికి ముందుగా ఆ యొక్క సింహాసనాసనుడైన వాని చేతిలోని గ్రంథం ఉండుట, ఆ గ్రంథము 7 ముద్రలతో ముద్రింపబడుట, ఎవరునూ ఆ గ్రంథాన్ని విప్పలేని పరిస్థితుల్లో యోహాను భక్తుడు ఏడ్చినప్పుడు పెద్దలలో ఒకరు వచ్చి ఆ వధింపబడిన గొర్రెపిల్ల జయము పొందెను, ఆయనకి అర్హత కలదని చెప్పినప్పుడు ఆ యొక్క గొర్రెపిల్లను అక్కడ ఆ యొక్క సింహాసనం ఎదుట యోహాను చూడడం, ఆ గొర్రెపిల్ల ఆ గ్రంథమును తీసుకొని పట్టుకోవడం, అప్పుడు పరలోకంలోను సృష్టిలో అందరూ కూడా ఆ యొక్క వధింపబడిన గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తుని స్తుతించడం అనే సందర్భాన్ని మనము 5వ అధ్యాయంలో చూస్తున్నాం పిల్లలు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ 6వ అధ్యాయంలో ఆ యొక్క గ్రంథము సీల్ వేయబడింది కండి, 7 ముద్రల చేత ముద్రించబడింది కదా. ఆ 7 ముద్రల్లో 6 ముద్రలు అనేవి ఈ 6వ అధ్యాయంలో విప్పబడుట చూడొచ్చు. ఆ 6 ముద్రలు ఆ యొక్క గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వారు ఒక్కొక్క ముద్రను విప్పుచున్నప్పుడు ఎటువంటి సంఘటనలు, ఎటువంటి సంభవాలు ఈ భూమి మీద జరగబోచున్నాయనే విషయాన్ని భక్తుడు చూసాడు పిల్లరా. ఈ 6 ముద్రల్ని 2 భాగాలుగా మనం చేయవచ్చు. ఒక 4 ముద్రలు ఒక భాగంగా, 2 ముద్రలు ఒక రకంగా చూడవచ్చు. ఎందుకంటే ఈ 4 ముద్రలు ఓపెన్ చేసినప్పుడు 4 రకాలైన గుర్రాలు రావడం, అలాగే ఈ 2 ముద్రలు 5, 6 ముద్రలు అనేవి ఓపెన్ చేసినప్పుడు భూమి మీద పరలోకంలో జరిగే సంభవాల గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా ఈ యొక్క 4 ముద్రల గురించి విషయాలు 1 నుండి 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో మనం చూడవచ్చు. ఈ యొక్క 4 ముద్రలు అంటే ఒక్కొక్క ముద్ర తీస్తున్నప్పుడు ఒక్కొక్క జీవి వచ్చి యోహాను ఇటు రమ్ము అని పిలవడం, ఆ ముద్ర తీసిన తర్వాత ఒక్కొక్క గుర్రం, ఒక ముద్ర ఇవ్వడం తర్వాత ఒక గుర్రం రావడం, ఆ గుర్రం మీద ఒకరు కూర్చుని ఉండడం, ఆ వ్యక్తికి ఒక అధికారం ఇవ్వడం, ఈ సంభవాలు మనం చూస్తూ ఉండవచ్చు. ఈ యొక్క 4 ముద్రలు ఇవ్వబడినప్పుడు 4 జీవులు రావడం. వీళ్ళ చాలామంది అభిప్రాయం ఏంటంటే ఈ 4 గుర్రాలు, 4 రాజ్యాలు, 4 రాజులు మనుషులతో పోల్చుకుంటాం. కానీ పిల్లరా, మన ఊహ చేత మనం ఏమీ బోధించలేం, కానీ దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క వాక్యమే సమాధానం. లేదా ఈ యొక్క 4 గుర్రాలు దాని మీద ఉండే వ్యక్తులు ఎవరంటే మనుషులు కాదు, కానీ జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చూసినట్లయితే జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు అక్కడ ఈ 4 గుర్రాలు ఎవరు, వాటి మీద కూర్చుని వారు ఎవరనే దానికి వివరణ ఇస్తానమాట. అవి 4 రథాలు, అక్కడ చూసినట్లయితే 4 రథాలు వాటికి ఉన్న గుర్రాలంట. వాటి మీద ఈ వెంట ఏవైతే ఈ యొక్క గుర్రాలు ఉన్నాయో ఆ యొక్క దేవుని సన్నిధి నుండి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయులు ఉంటాయి. మీరు చూసినట్లయితే అక్కడ దేవుని వద్ద నుండి బయలుదేరు ఆకాశపు చతుర్వాయులు, ఇంగ్లీష్లో ఏమిటంటే 4 స్పిరిట్స్ ఆఫ్ హెవెన్, అంటే పరలోకం నుండి బయలుదేరే ఆత్మలంట. 4 రకాలైన ఆత్మలు అంటే మనకు అక్షరార్థంగా మనం తీసుకోకూడదు, కానీ అవి దేవుని కార్యాన్ని జరిగించిన 4 రకాలైన ఆత్మలుగా మనం పరిగణించవచ్చు పిల్లరా. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క ముద్ర. మొదటి ముద్రను చూసినప్పుడు మొదటి ముద్ర 1, 2 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క 1వ ముద్ర విప్పబడినప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి గట్టిగా యోహాను ఇటు రమ్ము అని పిలవడం మనం చూడొచ్చు. అప్పుడు ఆ యొక్క జీవి పిలిచినప్పుడు జరిగే సంభవాలు మనం చూడొచ్చు. అప్పుడు ఏంటంటే పిలిచినప్పుడు ఏం జరిగిందంటే ఒక తెల్లని గుర్రము కనిపించింది. ఆ తెల్లని గుర్రం పైన ఒకడు విల్లు పట్టుకొని, విల్లు అంటే తీసుకుంటే ధనస్సు పట్టుకొని ఆ వ్యక్తి కిరీటాన్ని ధరించుకుని ఉన్నాడంట. విల్లు కిరీటం ధరించుకుని ఉండి ఆ వ్యక్తి జయించుటకు బయలువెళ్తున్నట్ట. జయించుటకు అంటే జయించడంటే గెలవడానికి బయలుదేరి వెళుతున్నట్టుగా చూడవచ్చు. పిల్లరా, ఈ తెలుపు అనేది మనకి 2 రకాల మీనింగ్స్ ఇస్తుంది. లోకానుసారంగా తెలుపు అనేది అంటే సమాధానానికి, శాంతికి చిహ్నంగా ఉంటే, ఆత్మానుసారంగా పరిశుద్ధత, హోలీనెస్కి మనం అందుకే చాలామంది పరిశుద్ధ వస్త్రాలుగా తెల్లని వస్త్రాలు వేసుకుంటారు అన్నమాట. కాబట్టి చాలామంది అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ యొక్క తెల్లని గుర్రం అనేది అంత్యక్రీస్తుకు సాదృశ్యం. అంత్యక్రీస్తు అనేవాడు రాబోతున్నాడు, వాడు ప్రజలను మోసగిస్తాడు,
వాడికి సాదృశ్యంగా ఉందని 2వ తెస్సలోనిక పత్రిక 2:3 వచనం ప్రకారం వాళ్ళు అభిప్రాయపడతారు. ఇంకొకరి అభిప్రాయం ఏంటంటే ఇంకొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారము ఈయన క్రీస్తు అని అంటారన్నమాట. మూడవ ఒపీనియన్ ఏంటంటే జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 7-8 వచనం చూసినట్లయితే ఇవి ఆత్మలు అంటారన్నమాట. బైబిల్ చెప్తుందంటే వీటిని ఆ 4 స్పిరిట్స్ ఆఫ్ హెవెన్, ఆకాశపు చతుర్వాయులుగా పిలువకుంటాం. అంటే ఇవి ఏం చేస్తాయంటే ఈ యొక్క ఆత్మలు అనేవి భూమి మీదకి వెళ్ళి మనుషులకి సమాధానాన్ని ఇచ్చినట్టుగా చేస్తాయన్నమాట. అంటే తాత్కాలికమైన సమాధానం అనుకోవచ్చు. ఇది సంపూర్ణమైన సమాధానం కాదు. ఎందుకంటే సంపూర్ణమైన శాంతి కానీ సమాధానం కానీ పరలోకంలో ఉండే దేవుని వదిలేయడం మీద వస్తాయి. ఏ మనుషుడైనా మీకు సమాధానం ఇస్తాను, శాంతిని ఇస్తానంటే నమ్మకూడదు మనం. ఎందుకంటే స్థిరమైన ఎటర్నల్ పీస్ ఇచ్చేది ఎవరంటే దేవుడే. అటువంటి ఆ భ్రమపరిచే ఆత్మట దానియేలు గ్రంథంలో ఉంటుంది. 11వ అధ్యాయము 21వ వచనంలో ఈ యొక్క ఎలా తాత్కాలిక సమాధానాన్ని కలిగించేవాడు వస్తాడు భూమి మీదకి అనే విషయాన్ని కూడా రాయబడి ఉంది పిల్లరా. అయితే ఈ సమాధానాన్ని ఇవ్వడానికి మనకి మొదటి ప్రపంచ యుద్ధం నుంచి కూడా ఈ ప్రపంచంలో ఉండే ఎన్నో సంస్థలు, యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అంటాం, అప్పుడులో కూటమిగా ఫామ్ అయ్యమాట. కొన్ని దేశాలు అంటే ఎందుకు మనం యుద్ధాలు చేసుకోవాలి, ఎందుకు ఒకరినొకరు చంపుకోవాలి, ఇది మంచి పద్ధతి కాదు, ఒకరినొకరు సమాధానంగా ఉందామని చెప్పేసి ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో అంటే 100 ఏళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. అయితే అది 20 సంవత్సరాలు కొనసాగిన తర్వాత మరలా 1938 ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది, 1945 వరకు కూడా. ఆ తర్వాత మరలా ఈ యొక్క యునైటెడ్ నేషన్ అంటే ఐక్యరాజ్య సమితి అంటాం. ఐక్యరాజ్య సమితి అంటే అన్ని రాజ్యాలు కలిపి సమితి. అంటే ప్రపంచం అంతా కలిసి ఉందాము, మనం కొట్టుకోవద్దు, మనకెందుకు గొడవలు అని ఒక పెద్దనలాగా అన్నమాట, ఒక పెద్దన పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఈ ఐక్యరాజ్య సమితి 1945 అంటే 80 సంవత్సరాల క్రితం నుంచి ఉండి చేస్తున్న పని అంటే ఇదే మాట. ప్రపంచ యుద్ధాలను ఆపాలని, శాంతిని ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏంటంటే యుద్ధం అయినప్పుడు వస్తారు, 2 దేశాలకి సంధి కుదురుస్తారు, మరలా అది కొద్ది కాలం ఉంటుంది, మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారు. అంటే ఈ యొక్క సమాధానం, తాత్కాలికమైన సమాధానం అనేది ఇప్పుడు కాదు కానీ ఎప్పటి నుండో జరుగుతూ ఉంది, ఒక 80-90 సంవత్సరాల నుంచి కూడా పిల్లరా. కాబట్టి ఈ యొక్క సంపూర్ణంగా సమాధానం అనేది ఎవరు ఇవ్వడనమాట. కాబట్టి ఈ యొక్క తెల్లని గుర్రము దేనిని సూచిస్తుందంటే ఈ భూమి మీద తాత్కాలికమైన సమాధానాన్ని, టెంపరీ పీస్ని ఇవ్వడానికి సాదృశ్యంగా ఉంది పిల్లరా. అంటే అంత్యక్రీస్తు అనేవాడు రాబోతా ఉన్నాడు. ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఎలాగైతే ఐక్యరాజ్య సమితిగా ఏర్పడిందో ఒకప్పుడు ఏమంటుందంటే, బాబు ఇంకా మనం వేరే వేరే దేశాలుగా ఉండొద్దు, మనమందరం కలిపి ఒకే దేశంగా, ఒకే ప్రపంచంగా ఉన్నాం, మనం ఒక్కొక్క దేశంగా ఉండడం బట్టి కదా ఈ యొక్క బోర్డర్ ఇష్యూలు వస్తున్నాయి, మీ దేశము నా దేశము ఒకరి మీద దాడికి వెళ్తున్నారు. అదే మన అందరం ఒకే దేశంగా, ఒకే ప్రపంచంగా ఉండి ఒకే నాయకుడిని ఎన్నుకొని పరిపాలిస్తే మనకి గొడవలే ఉండవు కదా, ఈ ఇబ్బందులే ఉండవు కదా అంటున్నమాట. ఆ యొక్క ప్రపంచం ఏర్పడినప్పుడు దానికి ప్రపంచ నాయకుడిగా ఉండేవాడే అంత్యక్రీస్తు, యాంటీక్రైస్ట్ అంటాం. వాడికి రెడ్ కార్పెట్ వేసి ఈ ముందుగానే ఏర్పడిన ఈ యొక్క విధానమే ఈ యొక్క తెల్లని గుర్రం పిల్లరా. అంటే వీడు అంత్యక్రీస్తు కాదు కానీ అంత్యక్రీస్తుకు ముందుగా వెళ్ళి వాడికి మార్గాన్ని సిద్ధపరిచే ఒక ఆత్మ. అది ఆకాశం నుండి వచ్చే ఒక చతుర్వాయువని జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 1-8 వచనం చూసినట్లయితే ఉంటుంది పిల్లరా. ఇలా అలాగే బైబిల్ పండిత ప్రకారం అంటే మనం అనుకుంటే చాలాసార్లు ఈ ముద్రలు 7 ఏళ్ల శ్రమల కాలంలోనే ఓపెన్ అవుతాయి అనుకుంటున్నాం పిల్లరా. ఇప్పుడు మీరు చెప్పండి, జరుగుతున్న సంభవాల ప్రకారం ఈ ముద్ర ఓపెన్ అయిందా లేదా, మనకి యుద్ధాలు అవుతున్నాయా లేదా, ఈ సమాధానము, శాంతి అని ఐక్యరాజ్య సమితి ఎప్పటికప్పుడు చెప్తుందా లేదా. కాబట్టి ఈ యొక్క ముద్ర ఓపెన్ అయ్యిందని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం వాక్యానుసారంగా మాట్లాడితే. లేదా 2వ ముద్ర ఓపెన్ అయినప్పుడు అంటే ఆ యొక్క గొర్రెపిల్ల 2వ ముద్రను విప్పినప్పుడు 2వ జీవి మళ్ళా యోహాను రమ్ము అని పిలిచింది. ఇది ఎక్కడ అనిపిస్తుంది? 3-4 వచనాల్లో, 6వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూడవచ్చు పిల్లరా. అప్పుడు ఏమైందంటే ఎర్రని గుర్రం కనిపించిందట. ఆ ఎర్రని గుర్రం మీద ఒకడు ఉన్నాడు, వాడికి ఒక పెద్ద ఖడ్గం వేయబడింది. పిల్లరా, ఎరుపు అనేది యుద్ధాలకి, రక్తపాతం, విప్లవాలు, మరణానికి సాదృశ్యంగా ఉంది. ఆత్మానుసారంగా తీసుకుంటే నిబంధనకు, త్యాగానికి కూడా సాదృశ్యంగా ఉంది. పిల్లరా, ఈ యొక్క ఎర్రని గుర్రం పై ఉన్నవాడు ఒక పెద్ద ఖడ్గం పట్టుకుని ఉన్నాడు. వాడు ఏం చేస్తానంటే అక్కడ ఉంటుంది మనం చదివినట్లయితే, మనుష్యులలో ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు వాడికి అధికారం ఇవ్వడంట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఈ భూమి మీదకి వెళ్ళి మనుషుల్లో ఒకరినొకడు చంపుకోవడం, అంటే మనుషుల మధ్య సమాధానం లేకుండా ఒకరిని చంపుకోవడం, కక్ష పెంచుకోవడం,
కోపం పెంచుకోవడం, ఇటువంటి పరిస్థితులు మనుషుల మధ్య కలగజేయబోతుంది. వీళ్ళరా మనకి యుద్ధాలు ఒకప్పుడు జరుగుతూ ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధంలో అప్పుడు కత్తులు గన్నులతో కాల్చుకున్నారేమో, చిన్న చిన్న ఆయుధాలు వాడారేమో. తర్వాత ఏమొచ్చాయంటే మిసైల్స్ వచ్చాయి, ఇప్పుడు న్యూక్లియర్ అణుబాంబులు వచ్చాయి. అంతకన్నా అడ్వాన్స్ ఏంటంటే బయోవార్, అంటే ఒక దేశం ఇంకో దేశంపైకి వెళ్ళి గన్న పట్టుకు అవసరం లేదు, అణుబాంబు వేయాల్సిన అవసరం లేదు, మిసైల్స్ కూడా ప్రయోగించాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక సూక్ష్మజీవిని ఒక ల్యాబొరేటరీలో ఒక ప్రయోగశాలలో వాళ్ళు కనిపెట్టి ఆ జీవిని ఆ దేశంలోకి ప్రవేశింపజేస్తే ఇప్పుడు కోవిడ్ లాగా అందరికీ లాక్డౌన్ అయిపోద్ది. అంటే కత్తి వాడవసరం లేదు, కర్ర వాడవసరం లేదు, గన్న వాడవసరం లేదు, బాంబు వాడవసరం లేదు. అంటే ఇటువంటి యుద్ధం ఇది అణుయుద్ధం కన్నా భయంకరమైనదండి. కాబట్టి ఈనాడు యుద్ధాలంటే మనం అనుకుంటున్నాం అంటే ఏదో ఈ యొక్క మిసైల్స్ అనుభవంలో అనుకుంటున్నాం. కాబట్టి ఈ యుద్ధాలన్నీ జరుగుతూ ఉన్నాయి పిల్లలు. ఈ యుద్ధాలు ఏం చేస్తారంటే మనుషుల మధ్య ఒకరినొకరు చంపుకునే పరిస్థితి చేస్తున్నమాట. ఒక దేశం ఇంకో దేశాన్ని నాశనం చేసుకునే పరిస్థితులకు వస్తుంది పిల్లరా. చూడండి, కోవిడ్ టైంలో మనం సొంత తల్లి తన కుమారులకు కూడా దగ్గర రానివ్వలేకపోయింది, సొంత పిల్లలకు కూడా దగ్గరికి వెళ్ళలేకపోయింది. ఎందుకంటే మనకు ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడ వస్తుందేమోనండి. అయిన వారు, స్నేహితులు, బంధువులు అందరూ ఉన్న వారి దగ్గర మనం వెళ్ళలేకపోయింది. ఎందుకంటే ఒకరి దగ్గరికి వెళ్తే ఒకరు అంటికి పోద్దేమో. చూడండి, అంటే ఒకరినొకడు చంపుకున్నట్లు. అంటే మనం ఏం చేయవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలమాట రోగం అంటికిపోయి చచ్చిపోతారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు, అలాంటి స్థితిగతులను కలిగించడానికి సాదృశ్యంగా ఎర్రని గుర్రము వాటిపై ఖడ్గము అప్పుడు ఉందని మనం చెప్పడానికి ఈ యొక్క లేఖనాలు సరిపోతా ఉన్నాయి పిల్లల. బైబిల్ పండితుల ప్రకారము ఈ యొక్క ముద్ర కూడా ఆల్రెడీ ఓపెన్ అయింది, జరుగుతుంది అని చెబుతూ ఉన్నారు పిల్లరా. అలాగే మూడో ముద్రను విప్పినప్పుడు, మూడో ముద్ర ఎక్కడ కనిపిస్తుంటే 6-7 వచనాలు, 6వ అధ్యాయము 6-7 వచనాల్లో మూడో ముద్రను విప్పిన తర్వాత మూడో జీవి యోహాను రమ్ము అంటారనమాట. అప్పుడు నల్లని గుర్రం మాట కనిపించింది. ఇక నలుపు అనేది దుఃఖానికి, విచారానికి, ఏడుపుకు, చీకటికి సదృశ్యంగా ఉంది. అంటే దుఃఖం, విచారం. ఈ నల్లని గుర్రంపై ఉన్నవాడికి ఏమంటే ఒక బ్యాలెన్స్, ఒక త్రాసు ఉంది కదండి, ఒక త్రాసు ఇవ్వబడింది. ఈ త్రాసు దేనికి సూచిస్తుంది అంటే ఇప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది లెక్కలకి, అంటే ఆర్థిక పరిస్థితులకి ఒక సూచనగా ఉంది పిల్లరా. కాబట్టి వీడు ఏం చెప్తున్నాడంట ఇక్కడ, ఒక దేనారమునికి ఆ యొక్క త్రాసు పట్టుకొని దేనారమునకు 1 సేరు గోధుమలనియు 3 సేర్లు ఎవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు జీవుల మధ్య స్వరం చెప్పాను. ఆ జీవుల మధ్య ఒక స్వరం చెప్తున్నమాట, బాబు మీరు పాడు చేయకండి నూనెను ద్రాక్షారసముని. అలాగే దేనికి చూసినట్టే కరువు, తిండి దొరకని పరిస్థితులు వస్తాయి. ఈనాడు ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల. చూడండి, 50,000 జీతం వచ్చినా, 40,000 జీతం వచ్చినా మనకి తినడానికి కూడా సరిపోవట్లేదు. ఒకప్పుడు ₹1 పట్టుకెళ్తే కేజీ బియ్యం వచ్చేది, ₹1 పట్టుకెళ్తే చాక్లెట్ రావట్లేదు. ఆలోచించేద్దాం మనం పిల్లరా. అంటే ఈ ప్రపంచం ఎటువంటి కరువు ఉండే వెళ్తుందో. మన దేశంలో మనం ఇక్కడ ఉన్నాం, కానీ కొన్ని దేశాల్లో ఈ యొక్క ఆఫ్రికన్ కంట్రీస్లోకి వెళ్తే వాళ్ళు ఒక పూట కూడా తినలేకపోతున్నారంట. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూసాను అనమాట. ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లవాడు ఎముకలతో ఉండి ఆకలి లేకుండా, ఆహారం లేకుండా ఇలా చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ఆ యొక్క చిన్నపిల్లడు వెనకతల ఒక గ్రద్ద ఈ యొక్క చిన్నపిల్లడు చనిపోతే తినడానికి రెడీగా ఉందన్నమాట. అంటే చూడండి ఎటువంటి భయానకమైన కరువు పరిస్థితులు ఈ భూమి మీద ఉన్నాయో. ఈరోజు మనుషులకి తిండి దొరకడం లేదు, ఎంతమంది 3 పూటలు భోజనం చేస్తున్నారు. కాబట్టి పిల్లలు మనం చూద్దాం, ఈ 3 ముద్ర పరిస్థితులు నేడు మనం చూస్తున్నామా లేదా. ఇంతకు మించి కరువులు వస్తాయి. ఈనాడు వచ్చే వార్స్ అన్నీ కూడా ఆర్థిక సంక్షోభం, అంటే ఆహారం కొరకు, లేదంటే ఆయిల్ కొరకు. ఈనాడు ఎందుకు అమెరికా కానీ, రష్యా కానీ, ఈ యొక్క చైనా కానీ దేశాలు చిన్న చిన్న దేశాల మీద దాడులు చేస్తానంటే అక్కడ ఉండే ముడి చమురు, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఇవి ఉన్నాయి కదండి. వీటి కోసం అనేది ఒక దేశం ఇంకో దేశం పైన దాడి చేస్తుంది, ఇక్కడ దొరకదు. కాబట్టి ఈ యుద్ధాలన్నీ ఈ ఆహారం కొరకు, ఈ ఆయిల్ కొరకు జరుగుతున్న పిల్లరా. భవిష్యత్తులో ఇంకా ఇప్పుడున్న కరువు కన్నా మరి ఎక్కువ కరువు రాబోతుంది. తిండి దొరకని పరిస్థితులు వస్తాయి పిల్లరా. అందుకే ఈ మధ్యకాలంలో నేను గూగుల్లో ఒక న్యూస్ చూశాను అనమాట. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఆయన 2,75,000 ఎకరాల భూమి కొన్నాడంట. అదేంటి, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ కదా, ఆయన మంచి టెక్నాలజికల్ ఐడియా ఉన్న వ్యక్తి కదా, ఎందుకు ఈయన ఈ పైన ఈయనకి ఒక ఫార్మ్ ల్యాండ్, అంటే వ్యవసాయ భూమి కొనాల్సిన అవసరం ఏంటి అని అడిగినప్పుడు ఒక ఇంటర్వ్యూలో అతన్ని, రాబో కాలంలో బహు భయంకరమైన కరువు రాబోతా ఉంది యుద్ధాల వల్ల, ఈ యొక్క పరిస్థితుల వల్ల. కాబట్టి అప్పుడు మనుషులకి ఆహారం దొరకదు. కాబట్టి ఈ యొక్క నేలపైన ఆహారం పండించి పేదలకి, ఇతరులకి ఇవ్వడానికి నాకు అవకాశం ఉందని అతను చెప్పాను అనమాట. కాబట్టి చూడండి, ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో మనం ఊహించడం లేదు. ధనవంతులైన వారు, బిలియనర్స్ అయిన వాళ్ళు చెప్తున్న మాటలు పిల్లరా. కాబట్టి ఈనాడు పరిస్థితులు ఈ ముద్రకు
సరిపోతా ఉన్నాయో లేదో మనం ఆలోచించేద్దాం. కాబట్టి 3వ ముద్ర ఈ యొక్క 6-7 వచనంలో ఈ నల్లని గుర్రాల గురించి సంభవాల్ని తెలియజేస్తా ఉంది. అలాగే పిల్లరా 4వ ముద్ర 7-8 వచనాల్లో ఉంటుంది. 4వ ముద్రను ఆ గొర్రెపిల్ల విప్పినప్పుడు 4వ జీవి యోహాన్ని మరలా రమ్మంటున్నమాట. అప్పుడు ఏం చూశాడంటే యోహాను పాండుర వర్ణం గల గుర్రం చూశాడు. పాండుర వర్ణం అంటే పేల్ గ్రీన్ అంటారు, అంటే లేత ఆకుపచ్చ రంగు. ఇది దేనికి సూచనగా ఉందంటే బైబిల్ థియాలజీ ప్రకారము డెత్, డిస్ట్రక్షన్, మరణానికి, నాశనానికి సూచనగా ఉంది. ఈ యొక్క గుర్రం మీద ఉన్నవాడికి ఒక పేరు ఇవ్వబడింది. వాడి పేరు మృత్యువు, డెత్. వాడు ఏంటేం చేస్తున్నట? ఖడ్గము అంటే కత్తి వలన, కరువు, మరణం వలన, భూమిలోని క్రూర మృగములు వలన మనుష్యులను చంపుటకు అధికారం ఇవ్వబడను. ఖడ్గం అంటే యుద్ధం, కరువు అంటే తిండి లేని పరిస్థితి, మరణం అంటే ప్రకృతి వైపరీత్యాలు, సునామీ, భూకంపాలు, ఈ యొక్క అగ్నిపర్వతాలు బద్దలవ్వడము, వాతావరణ కాలుష్యము, ఈ అన్నిటి వలన మనుషులు చనిపోతారు. అంతేకాదని భూమిలో ఉండే క్రూర మృగముల వలన, అంటే క్రూర మృగం అంటే అంత్యక్రీస్తు కూడా క్రూర మృగం అంటాం. అంటే దుష్ట మనుషులు, పాపిష్ట మనుషుల వల్ల అవ్వచ్చు, భూమిలో ఉండే జీవులు. ఈనాడు మనకి వచ్చే సంక్రమించే ఈ యొక్క నెఫా వైరస్ అనేది గబ్బిలో నుంచి వస్తుంది, కోవిడ్ వైరస్ అనేది పాముల నుంచి వచ్చిందట. అలాగే బర్డ్ ఫ్లూ, అంటే ఏ వైరస్ తీసుకున్నా ప్రపంచాన్ని నాశనం చేసేది అది ఏదో ఒక జీవి నుంచి వస్తుంది, దుష్ట మృగములు. అంటే ఇలా మనుషుల నుంచి, జంతువుల నుంచి వచ్చే ఈ యొక్క క్రిములు, ఈ యొక్క వైరస్లు కానీ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే మనుషుల్ని చంపుతూ ఉన్నాయి అనేక రోగాల చేత. కాబట్టి ఈ యొక్క పాండుర వర్ణం గుర్రం మీద వచ్చేవానికి మృత్యువు, ఇవి అన్నిటి వలన, అంటే చెప్పాలంటే 1, 2, 3 ముద్రల్లో జరిగే సంభవాలన్నీ కూడా ఈ 4వ ముద్రలో మనం జరుగుతాయి, అన్నీ కలిపి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క 4వ ముద్ర పరిస్థితులు మనం 7-8 వచనంలో చూడవచ్చు పిల్లరా. 5వ ముద్ర విప్పినప్పుడు ఈ 4 ముద్రలు ఒకటైతే ఈ 5-6 ముద్రలు వేరేగా మనం చూడవచ్చు. ఈ 5వ ముద్ర ఎక్కడిగా మనకు కనిపిస్తుంది అంటే 9, 10, 11 వచనాలు మనం చూడవచ్చు పిల్లరా. 9, 10, 11 వచనాల్లో మనకి 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం క్రిందున్న హతసాక్షులైన వారు మాట్లాడుతున్నమాట. వీళ్ళకి ఏమంటాయి? ఈ యొక్క బలిపీఠం క్రిందున్న హతసాక్షులైన వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి అంట. అంటే తెలుపు వస్త్రం అనేది రక్షణకు, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. అయితే వీళ్ళు అంటున్నారట, నాదా, దేవుడు అంటారు, నాదా సత్యస్వరూపి, ఎంతవరకు ఈ భూనివాసులకు ప్రతిదండం చేయకుండా ఉందో, ఎందుకు నువ్వు రివెంజ్ తీర్చుకోవట్లేదు? వీళ్ళంతా పాపిష్టి మనుషులే, నీ బిడ్డలైన మమ్మల్ని చంపారే, నిన్ను దేవాది దేవుడు, సృష్టికర్త, ఎంత గొప్ప దేవుడు అని నిన్ను తిడుతూ ఉన్నారే, దూషిస్తూ ఉన్నారే, వీళ్ళ మీద పగ తీర్చుకోవా? వీళ్ళని శిక్షించవా? వీళ్ళు ఎలాగో వదిలేస్తావా? ఎంత అన్యాయం చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి అని పాపం వాళ్ళు మొరపెడతారు. ఎక్కడ? దేవుని యొక్క బలిపీఠం కింద. పిల్లరా, ఈ బలిపీఠం కింద ఉన్న వారు ఎవరంటే, బలిపీఠం అనేది పాత నిబంధనకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే బలిపీఠం వారు అర్పణలు అర్పించేవారు, బలులు అర్పించేవారు. ఈనాడు కొత్త నిబంధనలో మనకు బలిపీఠం అనేది లేదు. కాబట్టి వీళ్ళు ఎవరంటే పాత నిబంధన కాలంలో హతసాక్షులైన వారు. అంటే పాత నిబంధన కాలంలో యెహోవా దేవుని ఆరాధించే కాలంలో ఉన్నప్పుడు ఆ యొక్క జకరియా కానీ, యెషయా ప్రవక్త కానీ ఆయా రాజులను ఎదిరించి వాళ్ళు ప్రవచించినప్పుడు వాళ్ళని చంపేశారు. ఆ ప్రవక్తల యొక్క ఆత్మలు ఈ బలిపీఠం కింద నుండి మొరపెడతా ఉన్నాయి. ఏమనంటే, దేవా, ఇంత దుర్మార్గం చేస్తున్నారు కదా, ఇంకా వీళ్ళని ఎందుకయ్యా భరిస్తున్నావు? ఇంకా ఎందుకైనా ఉగ్రత చూపించట్లేదు? ఇంకా ఎందుకు వీళ్ళని నశింపు చేయట్లేదు అన్నప్పుడు ఆయన అంటాడనమాట, వారి వలె, అంటే మీ వలె చంపబడబోవరి సహదాసుల యొక్క లెక్క పూర్తవ్వాలి. దేవుడు అంటాడు వాళ్ళతోని, ఒక స్వరం వినిపిస్తున్నమాట వాళ్ళకి, బాబు, మీలాగా ఇంకా చంపబడవలసిన వాళ్ళ నెంబర్ ఉంది, మీలాగా వాళ్ళు కూడా హతసాక్షులు అవ్వాలి. వాళ్ళ నెంబరు పూర్తయినంత వరకు కూడా మీరు ఏదో అంటున్నారు కదా, ఈ యొక్క ఉగ్రత అప్పటి వరకు నేను ఇవ్వను, కొంచెం కాలం ఉంటాను, ఆగండి మీరు. ఆ యొక్క మీ సహదాసుల యొక్క లెక్క పూర్తి అవ్వాలి. పిల్లరా, మన కొత్త నిబంధన కాలంలో చనిపోయిన భక్తులు ఎప్పుడు కూడా మనకేం చెప్తారంటే, నూతన నిబంధన మన శత్రువులను కూడా ప్రేమించాలి, మనల్ని హింసించే వరకు ప్రార్థన చేయమని. అలాంటప్పుడు కొత్త నిబంధనలో హతసాక్షులైన వారు ఎప్పుడు కూడా ప్రభువా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకో అని అనరు. కాబట్టి వీళ్ళు ఈ బలిపీఠం కింద ఉన్న వారు ఎవరైతే హతసాక్షులు ఉన్నారో వీళ్ళు పాత నిబంధన కాలంలో ఉండే ప్రవక్తలు, ఆత్మలని చెప్పవచ్చు. అయితే పిల్లరా, ఎందుకు దేవుడు ఇంకా కొంచెం కాలం ఆగు, నీ వలే, అంటే ఈ పాత నిబంధన కాలంలో ఉండే వ్యక్తుల్లాగా హతసాక్షులు అవ్వాలి. కొత్త నిబంధన కాలంలో ఉండే హతసాక్షులైన వాళ్ళు కాదండి. కొత్త నిబంధన కాలంలో ఉండే యోహాను భక్తుడు తప్ప అందరూ శిష్యులు కూడా చంపబడ్డారు, హతసాక్షులయ్యారు. వారు కాదు వీళ్ళు పాత నిబంధన కాలంలో ఉండే హతసాక్షులు. అయితే వీరికి ఒక లెక్క ఇవ్వబడింది.
ఈ లెక్క మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు చూసినట్లయితే అక్కడ వీరికి ఒక లెక్క దేవుడు ఇస్తున్నాడు. అంత్యకాలంలో జరగబోయే సంభవాల గురించి ఒక లెక్క ఇస్తున్నాడు. 70 వారముల లెక్క. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. 70 వారముల లెక్క. ఈ 70 వారములు లెక్క అయిన తర్వాత నేను వాళ్ళ లెక్క తెలుస్తాను అన్నాడు. మీరు అంటారు కదా, వాళ్ళు నాశనం చేయవా, వాళ్ళని ఇంకా శిక్షించమని. ఈ 70 వారాలు అంత్యకాలంలో జరగబోయే సంభవాలు, ఇవి అయిన తర్వాత నేను వాళ్ళు తప్పకుండా శిక్షిస్తాను, ఉగ్రత చూపిస్తానని ఈ యొక్క బలిపీఠం కొందన్న అర్థసాక్షులైన ఆత్మతో దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లరా. అయితే ఈ 70 వారముల లెక్క ఏంటని మనం చూసినప్పుడు, ఈ యొక్క 70 వారములు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే పాత నిబంధన గ్రంథం ముగింపులో, అంటే క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలు కాలంలో ఈ యొక్క యెరూషలేం అంటే ఫస్ట్ మందిరాన్ని దావీదు కుమారుడైన సొలొమోను కట్టాడు. ఆ మందిరాన్ని ఈ యొక్క క్రీస్తు పూర్వము 587 సంవత్సర కాలంలో బబులోన్ రాజు నెబుకద్నెజర్ వచ్చి యెరూషలేంపై దాడి చేసి యెరూషలేంను తగలబెట్టేసి మందిరాన్ని కూల్చేస్తాడనమాట. అప్పుడు ఆ యొక్క మందిరం చాలా కాలం పాడుగా ఉంటుందన్నమాట. అప్పుడు మనందరికీ తెలుసు, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. నెహెమ్యా, ఎజ్రా, ఎవరండి వీళ్ళు ముగ్గురు, జెరుబ్బాబెలు, వీళ్ళు ముగ్గురు నాయకత్వంలో ఏమండి ఈ యొక్క మందిరం అనేది నిర్మించబడుతుంది. ఎక్కడ? యెరూషలేములో. అంటే పునఃప్రారంభం అవుతుందన్నమాట, రీకన్స్ట్రక్షన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మందిరం కట్టబడడం ప్రారంభం అవుతుందో అప్పుడు ఈ 70 వారం లెక్క స్టార్ట్ అవుతుందట. ఎప్పటి వరకు అంటే అంత్యదినం వరకు కూడా. అంటే ఈ యొక్క మందిరము ఎప్పుడైతే నెహెమ్యా కాలంలో ప్రారంభించబడిందో అప్పుడు నుండి మెస్సయ్య అంటే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలు పుట్టారు కదా, యేసుక్రీస్తు వరకు వచ్చిన కాలం వరకు అయిన కాలం ఎంత అంటే 69 వారాలు అంట. అంటే 70 వారాల్లో 69 వారాలు ఆల్రెడీ అయిపోయింది. చూడండి పిల్లరా, మందిరం అంటే 2వ మందిరం ఎప్పుడైతే కూలిపోయిందో మొదటి మందిరం, ఆ 2వ మందిరం మళ్ళీ కట్టబడడం ప్రారంభమైనప్పటి నుంచి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినంత వరకు అయిన కాలం ఎంత అంటే 69 వారాలంట. దాన్ని లెక్క కడితే 483 సంవత్సరాలు ఆ యూదుల లెక్క ప్రకారం. ఇప్పుడు ఇంకొక వారం మిగిలింది కదా, 70 వారాలు కదా. ఈ లెక్క ఎప్పుడంటే ఈ యొక్క 69వ వారానికి 70వ వారానికి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఏమైందంటే దేవుడు ఈ యొక్క యూదులు కాకుండా ఈ ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు ఉన్నవారు అన్యులే. మీరు ఒక మాట గుర్తుంచుకోండి, ఇజ్రాయెల్లో ఉండే యాకోబు సంతానం ఆ 12 గోత్రాలు కాకుండా మిగిలిన మనం అందరమే కూడా అన్యజాతులు. అంటే దేవుడు ఏం చేశాడంటే ఈ 69 వారాల తర్వాత గ్యాప్ ఇచ్చాడు. దేని కొరకు అంటే ఈ ప్రపంచంలో ఉండే సర్వజనులు దేవుని పిల్లలే కదా, వీళ్ళకి రక్షణ లేదు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా వీళ్ళందరినీ రక్షించాలని ఈ యొక్క 69వ వారానికి 70 వారానికి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఏంటంటే 2000 సంవత్సరాలు. బాగా ఆలోచించాలి పిల్లల సబ్జెక్ట్ ఇది. అంటే ఈ 2000 సంవత్సరాల కాలము ఎక్కడుందంటే 69 వారంకి 70 వారంకి మధ్యలో గ్యాప్ మాట. 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల్లో ఏం చేశాడంటే క్రీస్తు వచ్చాడు, ఆయన యొక్క పిల్లల ద్వారా స్వార్థ ప్రకటించి రక్షిస్తూ ఉన్నాడు. రాకడి దినంలో మరలా ఆయన వస్తాడు మధ్యాకాశానికి, సంఘం వెళ్ళిపోద్ది. అంటే కొత్త నిబంధన ముగిసిపోద్ది. అప్పుడు మరలా పాత నిబంధన. ఈనాడు పాత నిబంధన ఉందా లేదా? ఉంది. యూదులు అనేవాళ్ళు యేసుక్రీస్తు నమ్మరు, మెస్సయ్య ఇంకా రాలేదంటారన్నమాట. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని, యెహోవా ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు. వాళ్ళు ఇప్పుడున్న బలి అర్పణలు ఆ పాతకాల పద్ధతులనే ఫాలో అవుతూ ఉన్నారు. కాబట్టి పాత నిబంధనలో ఉండే వ్యక్తులు ఇప్పుడు కూడా మన కొత్త నిబంధనలో ఉన్నారు. కొత్త నిబంధన కాలంలో వాళ్ళు ఎవరంటే ఇజ్రాయేలీలు. ఎప్పుడైతే సంఘం వెళ్ళిపోద్దో అప్పుడు లాస్ట్ ఉన్న కదా 7 ఏళ్ళు, ఆ 7 ఏళ్ళే చివరి వారము, 70వ వారం. ఆ 70వ వారంలో ఈ యూదులు ఎవరైతే ఇప్పటివరకు యేసుక్రీస్తు ఇంకా మెస్సయ్య వస్తాడు, యేసుప్రభు వస్తాడు అనుకుంటున్నారో వాళ్ళకి ప్రకటన గ్రంథం చూడండి 11వ అధ్యాయం 3వ వచనంలో 2 సాక్షులు వస్తారు. కొంతమంది వాళ్ళు ఏమంటే ఏలియా మోషే అంటారు, కొంతమంది ఏలియా హానోక్ అంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ సజీవంగా వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి. కాబట్టి మరలా వాళ్ళు వస్తారు భూమి మీదకి. దేనికోసం వస్తారంటే, ఎప్పుడు వస్తారంటే 7 ఏళ్ల శ్రమకాలంలో భూమి మీదకి వస్తారు. ఎక్కడికి వస్తారంటే ఇజ్రాయెల్ దేశంలోకి వస్తారు. వచ్చి వాళ్ళు ఇజ్రాయేలీలకు సువార్త ప్రకటిస్తారు. ఎంతకాలం అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు వాళ్ళు ఇజ్రాయేలీలకు సువార్త ప్రకటిస్తారు. ఎందుకంటే ఈనాడు ప్రపంచం అన్యులందరికీ కూడా అనేక మంది క్రైస్తవ సేవకుల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. కానీ ఇజ్రాయేలీలకు సువార్త లేదు. కాబట్టి ఆ 2 సాక్షులు వచ్చి ఈ ఇజ్రాయేలీలకి ఎవరైతే మెస్సయ్య ఇంకా రాలేదనుకుంటారో అజ్ఞానంగా ఉన్న వారికి సువార్త ప్రకటించి వారిని యేసుక్రీస్తు నమ్మినట్లుగా చేస్తారన్నమాట. అప్పుడు అంత్యక్రీస్తు ఉంటాడు కదండి ఫైనల్గా ఆ 7 ఏళ్ల కాలంలో. వాడు యేసుప్రభు నమ్ముకున్నందుకు ఆ ఇజ్రాయేలీలో ఉన్న వాళ్ళని చంపుతాడు. ఎవరైతే అప్పుడు
ఫ్రెష్గా యేసుప్రభుని అంగీకరించి ఆ శ్రమల కాలంలో కూడా మేము యేసుప్రభునే నమ్ముతాం, మేము చచ్చిపోతాం అన్నప్పుడు ఆ యొక్క అంత్యక్రీస్తు ద్వారా చంపబడతారు, హతసాక్షులు అవుతారు. వాళ్ళ లెక్క పూర్తవ్వాలి ఇక్కడ. ఇలా అలాగే అర్థమైందా మనకి? అంటే పాత నిబంధన కాలంలో భక్తులు చనిపోయారు, ఆ తర్వాత 2000 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళా అంత్య దినముల్లో ఆ ఇద్దరు సాక్షులు వచ్చి సువార్త ప్రకటించిన తర్వాత ఎవరైతే ఈ యూదులలో అంటే ఇజ్రాయేలులో నమ్ముతారో వారు చంపబడతారు. వాళ్ళ లెక్క పూర్తయిన తర్వాత అప్పుడు దేవుడు ఉగ్రతా పాత్ర లాస్ట్ 3.5 సంవత్సరాలు కదండి, 7 ఏళ్ళలో 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు పాలనలో ఉంటారు. 3.5 సంవత్సరాలు దేవుడు ఉగ్రతా పాత్రలు ఇస్తాడు. అంటే ఆ 3.5 సంవత్సరంలో చాలా మంది ఇజ్రాయేలీని అంత్యక్రీస్తు చంపేస్తాడు అనమాట. ఎందుకంటే అప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నందుకు, వాడి ప్రతిమను నమస్కరించకుండా యేసుక్రీస్తు కొరకు సాక్షిగా నిలబడినందుకు. వాళ్ళ లెక్క పూర్తయినంత వరకు కూడా ఆయన ఏమంటాడు, నేను ఈ యొక్క భూమి మీద ఉండే మనుషుల్ని ఉగ్రత చూపించను, శిక్షించను అంటాడనమాట. అది ఈ మాటకు అర్థం. ఇంత ఎక్స్ప్లెనేషన్ అవ్వడం కారణం ఏంటంటే అదే పిల్లరా, అది దీంతో 70 వారాలు పూర్తయిపోద్ది. ఇవన్నీ కూడా దానియేలు 9వ అధ్యాయంలో 24 నుంచి 27 వచనంలో, అంటే దానియేలుకి దేవుడు భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని బయలుపరిచాడు 70 వారం లెక్క. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు పిల్లరా క్లియర్గా. కాబట్టి ఇవన్నీ కూడా 5వ ముద్ర ఓపెన్ చేసిన తర్వాత జరిగే సంభవాలు. తర్వాత ఇప్పుడు చూద్దాం 6వ ముద్ర, చివరి ముద్ర. 6వ అధ్యాయంలో 6వ ముద్ర, చివరి ముద్ర. 6వ ముద్ర ఎక్కడ మనం చూడొచ్చు అంటే చివరి వచనాలు 12 నుండి 17 వచనములు గల వాక్య భాగం ఏం సెలవిస్తూ ఉందంటే ఈ 6వ ముద్ర గురించి సెలవిస్తూ ఉంది. 6వ ముద్ర విప్పినప్పుడు భూమి మీద పెద్ద భూకంపం కలిగిందంట. సూర్యుడు అంటే కంబలి వలె నలుపాయారంట. అంటే సూర్యుడు తన కాంతిని కోల్పోయాడు. కంబలి అంటే ఒక నల్లని గోని పట్ట, గోని సంచి అనుకోవచ్చు, దుప్పటిలాగా. చంద్రుడు రక్తవర్ణం అయిపోయాడంట. చంద్రుడు అంటే ఎరుపు అయిపోయాడంట. ఇప్పుడు కూడా మనకి బ్లడ్ మూన్ వస్తుంది మధ్యకాలంలో. సూర్యుడు కూడా నలుపు అయిపోతూ ఉన్నాడు, అంటే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది తీవ్రం అయిపోద్ది. రాకడల్లో ఏమవుతుందంటే ఇది తీవ్రం అయిపోద్ది. సూర్యుడు చంద్రుడు వాటి కాంతిని కూడా మానేస్తారు. ఆది కాండలో మనం చూస్తాము, రెండింటిని దేవుడు పగటను రాత్రిని ఎలుటకు ఒక జ్యోతులుగా ఉంచాడు, కానీ ఆ జ్యోతులు ఆరిపోబోతా ఉన్నాయి రాకడ దినాల్లో. లేదా అలాగే 3 అంటే ఆకాశ నక్షత్రాలను భూమి మీద రాలుతాయంట. మనకు అనిపించచ్చు, ఒక నక్షత్రం భూమి కన్నా పెద్దది కదా, నక్షత్రం రావడం ఏంటి? నక్షత్రం అంటే పిల్లరా మన కంటి కనిపించేవి కాదు. ఈనాడు స్పేస్లో మనకు ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. మనం మన దేశాన్ని రక్షణ కొరకు ఎన్నో రకాల శాటిలైట్స్ మనం పంపిస్తూ ఉన్నాం. అవి మన యొక్క దేశ పరిస్థితులు గమనిస్తూ మనకు రక్షణ కల్పిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో జరగబోయే వారేటంట భూమి మీద జరగదంట, స్పేస్లో జరుగుతుంట. స్పేస్లో అంటే అంతరిక్షంలో జరుగుతుందంట. అంటే ఒక దేశము ఇంకో దేశం యొక్క ఆ యొక్క శాటిలైట్స్ని కూల్చేస్తుంది. మనం పంపించి ఎన్నో కోట్లు పెట్టి పంపించిన శాటిలైట్ని కూల్చి పడిపోతాయి భూమి మీద. కాబట్టి వాటిని ఉద్దేశించి రాసి ఉండొచ్చని బైబిల్ పండితులు అంచనా అన్నమాట. కాబట్టి ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలుతాయి, శాటిలైట్స్ అన్ని పడిపోతాయి ఏ దేశం పంపించింది ఆ దేశం మీదకి. ఆకాశము చుట్టబడిన గ్రంథం వల్ల తొలగిపోయాను. ఆకాశములు అనేకం ఉన్నాయి. మనకు ఆది కాండంలో దేవుడు ఆది యందు భూమి ఆకాశములు సృజించను. భూమి ఒకటే, ఆకాశములు అనేకం. పౌలు గారి యొక్క దర్శనం ప్రకారం 3 ఆకాశాలు, అంటే 3 కన్నా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి మనం చూసేది మొదటి ఆకాశం, మన కంటి కనిపించేది ఫస్ట్ లేయర్, ఫస్ట్ ఆకాశం అంట. ఆ ఆకాశం అంటే ఒక రకంగా ఓజోన్ అనుకోవచ్చు. మనకి ఓజోన్ పొర ఏంటంటే మొదటి ఆకాశంలో కనిపిస్తూ ఉంది. ఇదేం చేస్తుందంటే మనుషుల్ని ఈ యొక్క సూర్యకాంతి కిరణాలు అనగా అల్ట్రా వైలెట్ రేడియేషన్ రేస్, ఆ యొక్క కాంతి కిరణం, ఆ యూవీ రేస్ అనేవి మన పైన భూమి మీద పడితే ఏ ఒక్కడు బతకలేడు. స్కిన్ పైన పడితే క్యాన్సర్లు వస్తాయి, జంతువుల పైన పడితే జంతువుల యొక్క చర్మం ఊడిపోద్ది, మొక్కల మీద పడితే మొక్కల యొక్క పత్రహరితం కోల్పోయి అవి ఆహారాన్ని తయారు చేయలేవు, నేలలో పడితే ఆ యొక్క జలచరాశులు చనిపోతాయి అన్నమాట. కాబట్టి ఆ యొక్క కాంతి అంత ప్రభావతం ఉంది, ఆ యొక్క కిరణం అనేది అంత ప్రభావవంతమైన కిరణం నుండి ఈ యొక్క ఓజోన్ లేయర్ మనల్ని కాపాడుతూ ఉంది. కాబట్టి మనిషి చేసే ఈ యొక్క కార్యముల వల్ల, ఈ పొల్యూషన్ వల్ల, ఈ యుద్ధాల వల్ల ఆ ఓజోన్ పొర తొలగిపోబోతుంది. కానీ భవిష్యత్తులో ఇప్పుడు కావాలి అక్కడ కణాలు పడ్డాయంట, భవిష్యత్తులో పూర్తిగా ఓజోన్ పొర పోతుంది. పోయినప్పుడు ఇంకా కిరణాలు నేరుగా భూమి మీద పడడం వల్ల బ్రతకడానికి అవకాశాలు పరిస్థితులు ఉంటాయి. మనుషులు బ్రతకలేరు అప్పుడు భూమి మీద, బ్రతకడానికి అవకాశం లేదన్నమాట. కాబట్టి దాని గురించి భక్తుడు వివరిస్తూ ఉన్నాడు పిల్లరా. అప్పుడంట ప్రతి కొండయు ద్వీపము వాటి స్థానములు తప్పినట. ఆ యొక్క స్థానాలు అంటే డిస్ప్లేస్మెంట్ అయిపోతాయంట. అప్పుడు రాజులు, గనులు, ధనవంతులు, ఇలాంటి బిలినియర్స్ అనేవారు, గొప్ప గొప్పలు కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కుంటారు. ఎందుకంటే రాబో కాలం అంతా భయంకరమైనది. ఎందుకంటే భూమి గ్లోబల్ వార్మింగ్, ఈనాడు భూమి వేడెక్కిపోతుందంట. ఆ యొక్క మంచు కరిగిపోతుందంట. పోలార్ రీజన్స్లో ఉండే మంచు, అంటార్కిటిక్ రీజన్లో ఉండే మంచు. ఈనాడు సోలార్ తుఫాన్స్, సూర్య తుఫాన్లు రాబోతున్నాయంట భూమి మీదకి.
ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్, సూర్య తుఫాన్లు వచ్చినప్పుడు భూమి వేడెక్కిపోయి భూమి మీద ఏసీలు కూడా పేలిపోతాయంట. అంటే అంత భయంకరమైన హీట్ రాబోతుంది. మనం బ్రతకలేము. ఇలాంటి సమ్మర్లో 46-50 డిగ్రీస్ టెంపరేచర్ వస్తేనే మనం బ్రతకలేకపోతున్నాం. అట్లాంటి అంత హీట్ రాబోతా ఉంది. ఎందుకంటే కారణం యుద్ధాలు, ఈ ర్యాకెట్స్, ఈ పొల్యూషను, ఈ యొక్క మొక్కలు కొట్టివేయడం, అన్ని మనుషులు చేసే పాపిష్టి క్రియల వలన దానికి అనిపిస్తున్న శిక్షే. అందుకని ఈనాడు చాలా మంది బిలియనర్స్, నన్ను ఊరికనే చెప్పట్లేదు కట్టుకథలు, కానీ మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టండి. ఎలాన్ మస్క్ ఎవరైతే టెస్లా అధినేత, అలాగే మార్క్ జుకర్బర్గ్ మాజీ ఫేస్బుక్ యొక్క ఫౌండర్, వీళ్ళందరూ ఏం చేస్తానంట ఇవన్నీ ఊహించే, ఎందుకంటే వీళ్ళు తెలుసు భవిష్యత్తులో జరగబోతున్నది. కాబట్టి వీళ్ళు అండర్ గ్రౌండ్ హౌస్ కట్టుకుంటున్నట్టు, అంటే భూమి మీద మనుషులు బతకడానికి అవకాశం లేదు కాబట్టి భూమి లోపల కొన్ని వందల అడుగుల్లో వాళ్ళ యొక్క నిర్మాణాలు కట్టుకుంటారు. ఎందుకంటే ఇటువంటి ప్రమాదం, ఇటువంటి యుద్ధాలు జరిగినప్పుడు, ఈ భూమి కలుషితం అయిపోయినప్పుడు అక్కడ బ్రతకడానికి వాళ్ళ ఆశ్రయాలు, నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వచనానికి ఈ యొక్క జరుగుతున్న సంభవాలు టాలీ అవుతుంది పిల్లరా. కాబట్టి జరుగుతూ ఉన్నాయి మనం. అలాగే హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనంలోను, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలోను, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ యొక్క ఎలా ఈ సంభవాల గురించి రాయబడి ఉంది పిల్లరా. కాబట్టి పిల్లరా ఈ యొక్క 6వ అధ్యాయంలో 6 ముద్రలు తెలిసినప్పుడు, ఓపెన్ చేసిన తర్వాత, తెరవబడిన తర్వాత జరిగే సంభవాల గురించి మనం తెలుసుకున్నాం పిల్లరా. కాబట్టి రాబో కాలము బహు భయంకరం. ఇప్పటికే కొన్ని ముద్రలు విప్పబడి ఉన్నాయి. మనం చూస్తున్నప్పుడు నిజంగా మనకు అనిపిస్తుందా లేదా? ఇప్పుడు జరుగుతున్న సంభవాలు ఈ ముద్రలు విప్పబడి ఉన్నాయి అనిపిస్తుందా లేదా? మనకి ఎవరో చెప్పవసరం లేదు. మనం చూస్తే మనకు అర్థం అవుతుంది దేవుని యొక్క వాక్యం నెరవేరుతుందని. కాబట్టి పిల్లరా మళ్ళీ మనం జాగ్రత్త పరుచుకొని మన రక్షణ మనం కాపాడుకొని ఇతరులకు దేవుని ప్రేమను, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ సిద్ధపడదాం పిల్లరా. ప్రభువు త్వరగా రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.